హాయ్, హలో, నమస్తే. నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అంటే 24 నవంబర్ 2025 సోమవారం సంబంధించిన జీకే అప్డేట్స్ చూద్దామా? అంతకంటే ముందు నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు వర్తబుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దామా? భద్రతా మండలి సంస్కరణలు తప్పనిసరి. G20 సదస్సులో ప్రధాని మోదీ పిలుపు. నెక్స్ట్, ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఉపేక్షించం. ఏఐ ముప్పును ఉమ్మడిగా ఎదుర్కొందాం. G20 సదస్సు తీర్మానాలు. నెక్స్ట్, అమల్లోకి హిల్ట్ పాలసీ. ఆధునిక సమతుల అభివృద్ధి లక్ష్యమన్న ప్రభుత్వం. బహుళ వినియోగ జోన్లుగా పారిశ్రామిక భూములు. జీవో విడుదల. నెక్స్ట్, మరో విఫల వాతావరణ సదస్సు. శిలాజ ఇంధనాల ప్రస్తావన లేకుండానే ముగిసిన COP30. ఆర్థిక సాయంపైన లేని స్పష్టత. COP30 అధ్యక్షుడు ఆండ్రీ కొరియో డెలాగో. ఎవరు అధ్యక్షుడు? ఆండ్రీ కొరియో డెలాగో. నేడు 53వ CJIగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం. నెక్స్ట్, ఎగుమతి ప్రోత్సాహక మిషన్ అమలుకు మార్గదర్శకాలు. ఈ వారంలో విడుదల కావచ్చు, మంత్రి గోయల్. నెక్స్ట్, విజేత లక్ష్య సేన్. భారత స్టార్ ప్లేటర్ లక్ష్య సేన్ అదరకొట్టాడు. షెట్లర్. భారత స్టార్ షెట్లర్ లక్ష్య సేన్ అదరకొట్టాడు. ఆస్ట్రేలియా ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 500 బ్యాడ్మింటన్ టోర్నీలో విజేతగా నిలిచింది. సింధు మళ్ళీ భారత్లో కలవచ్చు. రక్షణ మంత్రి రాజ్నాథ్ కీలక వ్యాఖ్యలు. సింధు నది ఉంది కదా, మళ్ళా భారత్లో కలవచ్చు అని చెప్తున్నాడు ఆయన. ఎవరు? రాజ్నాథ్ సింగ్, రక్షణ శాఖ మంత్రి. నెక్స్ట్, అందులో T20 ప్రపంచ కప్ భారత సొంతం. ఫైనల్లో నేపాల్పై గెలుపు. జట్టులో తెలుగమ్మాయిలు దీపిక, కరుణ. టచ్చే చేశారో ఖాతా ఖాళీ. ఏపీకా ఫైల్స్తో సైబర్ నేరగాళ్ల పంజా. SBI పేరిట లక్షలాది మందికి సందేశాలు. బీహార్లో ఎన్డీఏ సర్కార్కు మజ్లిస్ మద్దతు. షరతులతో కూడిన మద్దతు ఇస్తాం. పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ. నెక్స్ట్, ఇంతింతై జెడ్డా టవరంతై. సౌదీ అరేబియాలోని జెడ్డా నగరానికి సమీపంలో ప్రపంచంలోని అత్యెత్తైన భవన నిర్మాణం. ఈ ఆకాశ వార్మంగ్యం ఎత్తు కిలోమీటర్కి పైమాటే. ప్రస్తుతానికి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బుర్జు ఖలీఫా కన్నా 590 అడుగుల ఎక్కువ ఎత్తు. నిర్మాణానికి దాదాపు 11,000 కోట్ల రూపాయలు ఖర్చు. బరువు 9 లక్షల టన్నులు. మే 2028కి పూర్తి. నెక్స్ట్, పారిశ్రామిక వాడలు ఇక వాణిజ్య విధాలు. మల్టీ యూజ్ జోన్లుగా మార్చనున్న సర్కార్. HILTP పేరిట కొత్త పాలసీ. నెక్స్ట్, చండీగఢ్ను వదులుకోం. బగ్గుమన్న పంజాబ్ రాజకీయ పార్టీలు. కేంద్ర ప్రభుత్వ బిల్లుతో దుమారం. చండీగఢ్పై మాకు హక్కుంది, సీఎం మాన్. బెంగాల్ నుంచి బంగ్లాదేశీయులు వెనక్కి. నిన్నటి క్వశ్చన్స్ వీడియోలో క్వశ్చన్స్ అడిగాను కదా, దానికి ఆన్సర్స్ తెలుసుకున్నామా? రామ్ చరిత్ మానస్ను రచించింది ఎవరు? తులసీదాస్. రేడియో దేని నుండి లభిస్తుంది? పీచ్ బ్లెండ్. నెక్స్ట్, సట్లెజ్ నది ఏ కనుమ ద్వారా భారతదేశానికి ప్రవహిస్తుంది? పిష్కల పాస్. ఈరోజు క్వశ్చన్స్ చూద్దామా? మీరు కామెంట్స్ చేయట్లేదు ఫ్రెండ్స్. మీకు ఆన్సర్స్ తెలిసినా కామెంట్ చేయట్లేదు. ఎంతసేపు అండి ఆన్సర్స్కి కామెంట్ చేయడానికి? వితిన్ సెకండ్స్లో కామెంట్ చేయొచ్చు. ఈరోజు క్వశ్చన్స్ చూద్దామా? ప్రపంచంలో అతి పొడవైన నది ఏది? నెక్స్ట్, విస్తీర్ణాన్ని బట్టి ప్రపంచంలో అతిపెద్ద దేశం ఏది?
థర్డ్ క్వెషన్. ప్రపంచంలో అతి పొడవైన జంతువు ఏది? ఈ క్వెషన్స్ మీకు ఆన్సర్స్ తెలిసినట్లయితే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో వీటికి ఆన్సర్స్ నేను చెప్తాను. ఎండ్ వరకు చూడండి నా వీడియోలు. మీకు వర్తబుల్ అనిపిస్తే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మందికి రీచ్ అయ్యి యూస్‌ఫుల్ అవుతుంది కదండీ! కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్‌లో ఉన్న వాళ్ళకి. ఇలాంటి వీడియోస్ కోసం, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి. సంధ్య ఎడ్యుకేషనల్ ఛానల్. అందరూ అందరికి చూస్తున్నానండి ఎడ్యుకేషనల్ ఛానల్. థ్యాంక్ యూ. బై బై. స్టే ట్యూన్. హ్యావ్ ఎ నైస్ డే.